భద్రాచలంలో అడ్డగోలుగా మద్యం అమ్మకాలు స్పందించిన జిల్లా అధికారి. చర్యలు మాత్రం శూన్యం. వైన్ షాపుల లైసెన్స్ ఒకరి పేరున నిర్వహించేది మరొకరు. అయితే ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే నడుస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత శాఖ వారికి ఫిర్యాదు చేస్తే సిండికేట్ వారికి ఫిర్యాదు చేస్తే సిండికేట్ వారు స్పందించడం పలు అనుమానాలకు తావిస్తోంది. సిండికేట్ మాఫియాని ప్రోత్సహిస్తున్నది ఎవరు? సంబంధిత శాఖ అధికారులు ఏం చేస్తున్నారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉంటే వైన్ షాపులో ఫోన్ పే చేస్తే ఎక్కువ డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు? ఎందుకని అడిగితే దురుసు ప్రవర్తనతో మందు ప్రియులు ఇబ్బందులకు గురవుతున్నారా? బెల్ట్ షాపుల్ని అదుపు చేయాల్సిన సంబంధిత శాఖ అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్న స్థానికులు. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.